హన్మకొండలోని వివిధ రకాల ఏరియాల్లో వినాయకులను చూడడానికి వెళ్తున్నాము. ఇది హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీ. ఎక్సైజ్ కాలనీలోని రైతు బజార్. ఎక్సైజ్ కాలనీలోని రైతు బజార్ ముందు వినాయకుని ప్రతిష్ఠించారు. మహాగణాధిపతయ నమః నవరత్నగజయ సింహాసనం సమర్పయామి. కొబ్బరికాయలు తెచ్చుకున్నాడు అక్కడ పోయి కొట్టరేయండి. మహాగణాధిపతయ నమః పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయ నమస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మీరు కొట్టేయండి, వేరే వాళ్ళు కొట్టేయండి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టరండి. గణపతి అమ్మవారికి అమ్మవారే. హస్తయోర్గం సమర్పయామి. స్నానం నీళ్ళు వెళుతూ ఉన్నాడు గణపతి మీద. వస్త్రార్థే అక్షతాన్ని సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి. యజ్ఞోపవీతార్థే అక్షతాన్ని సమర్పయామి. శ్రీగంధాన్ని ధారయామి. ఈ వినాయకుడు సుబేదారి పోలీస్ స్టేషన్ ఏరియాలో ప్రతిష్ఠించారు. ఈ వినాయకుడు హంటర్ రోడ్లోని వినాయకుడు. అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. కలశం మీద విగ్రహం మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం అడ్వకేట్స్ కాలనీలోకి వెళ్తున్నాం. ఒకటే బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళమని చెప్పానండి. మన ఇంటి నుంచే మన ధర్మం. ఇప్పుడు పండిట్ జితేంద్ర శర్మ బృందంచే శ్రీ సత్యనారాయణ సంగీత కథ మరియు వారి పార్టీ వారిచే భజన కార్యక్రమం ఉన్నది. ఒక్క ఇద్దరు వారికి భజన చేసేటప్పుడు వారి పక్కన ఉండాలన్న ఒక కోరిక వాళ్ళు చెప్పడం జరిగింది. దయచేసి మనలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నదో కొంచెం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక ఇద్దరు వారి భజనతో పాటు కోరస్ ఇవ్వటానికి లేదా గురువు గారు ఏం చెప్తే అది చేయటానికి మన కాలనీ నుంచి ఇద్దరు మహిళలు కానీ ఎవరైనా పిల్లలు కూడా పైకి రావాలని చెప్పి కోరుతున్నాను. గారు ప్రొద్దున పూట ప్రసాదం ఇవ్వటం అయ్యింది. రేపు మంజుల రవీంద్రనాథ్ గారు వాళ్ళు 22వ తారీఖు నుంచి మనకు అన్ని ఖాళీలు ఉన్నాయి. దయచేసి మీరు ప్రసాదం స్వీకరిస్తూ ఈ అనౌన్స్మెంట్స్ కూడా వినండి. 22వ తారీఖు ఈ వినాయకుడు వచ్చేసి హౌసింగ్ బోర్డ్ కాలనీలోనిది మొదటి భాగంలో ఉంటుంది. ఈ వినాయకుడు కూడా హౌసింగ్ బోర్డులోని వినాయకుడే. ఈ చివరి భాగంలో ఉంటుంది.